మా రిజర్వేషన్ తీసేందుకు మీరెవరు? బీసీల రిజర్వేషన్, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్, బీసీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేందుకు మీరు ఎవరు? రిజర్వేషన్ మా హక్కు, రిజర్వేషన్ భిక్ష కాదు, మా హక్కు. రిజర్వేషన్ భిక్ష కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లో రిజర్వేషన్ తీసేందుకు ఎవరు? రిజర్వేషన్లు తీసేందుకు మీరెవరు? దేశంలోకి చీడపురుగులు ప్రవేశించాయి, వాటిని నిర్మూలించేందుకు ప్రజలు చైతన్యం అవ్వాలి. దేశంలోకి చెప్పండి, చీడపురుగు దేశంలోకి రిజర్వేషన్ మా హక్కు. పెంచాలి కదా, రిజర్వేషన్ మా హక్కు. రిజర్వేషన్ మా హక్కు. రిజర్వేషన్ అమలు కావాలి. జనాభా స్మృతి ప్రకారం రిజర్వేషన్ అమలు కావాలి. ఏం కాలేదు సార్, మీరెవరు? రిజర్వేషన్. నా పేరు దుడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కడపలో గోగులాడ్జి సమీపంలో పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఈరోజు రిజర్వేషన్ హటావో అని ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి ఆ ఐడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రిజర్వేషన్ హటావో అనేదానికి మీరెవరు? మా రిజర్వేషన్ మా జనాభా దామాష ప్రకారం మా హక్కు. మేము దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలం దాదాపుగా 85% ఉన్నాం. మరి ఆ 85% ఉన్నటువంటి రిజర్వేషన్లను హటావో అని చేయడం చాలా తప్పు. వారికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఒక బీసీ, ఆ బీసీ అయినందున ఆయనను దించేందుకు రకరకాల క్రిమి కీటకాలు దేశంలోకి వచ్చాయి. ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏం చేశారో, ఎలా నడిపించారో, ఎలాంటి సంక్షేమాలు రిలీజ్ చేశారో, మరి ఈ 11 సంవత్సరాల్లో మీరు దేశాన్ని దించాలి. దేశంలో మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక, మరో నేపాల్ లాగా చేయాలని జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ నిరసనే నిదర్శనం. అయితే ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా విద్యార్థుల మీద ఉంది, మహిళల మీద ఉంది, అలాగే యువత మీద ఉంది, ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల్లో సుభిక్షంగా మనం ఉన్నామంటే మన దేశ భద్రతే ముఖ్యం. ఈ దేశ భద్రతను నీరు కార్చాలని కొన్ని దుష్ట శక్తులు దేశంలో ప్రవేశించి, కేజ్రీవాల్ కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే విజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాలని, సనాతన ధర్మాన్ని నట్టేట వాళ్ళు ముంచాలని చేస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులను వాటికి పూర్తిగా వ్యతిరేకమని మేము తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ద్వారా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు వాళ్ళు తెలియజేస్తున్నారు. వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కావాలి, మాకు రిజర్వేషన్ మా హక్కు, మా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి అని మేము పోరాడుతుంటే మీరు ఇన్స్టాల్లో సోషల్ మీడియాలో హటావో అంటారా? ఏ सोब नहीं जलता इधर, ये हमारा भारत है। रिजर्वेशन निकलने को कौन तुम्हारे कौन तेरे क्या फायदा है, वो सब बोलना नहीं, बोला तो वो चलती नहीं। मैं हमें खत्म करेंगे फिर देखूंगा అంతేకాదు ఈ సమాజంలో చీడపురుగులను చేయాలి అంటే వ్యవసాయం చేయాలి, పిచికారీ చేయాలి, అదే చేస్తాం.
కాబట్టి మా రిజర్వేషన్ తీసే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ తీయాల్సి వస్తే మీ భూముల్ని జాతీయం చేయండి, ఫ్యాక్టరీలను జాతీయం చేయండి, మీ ఆస్తులను జాతీయం చేయండి, పంచండి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసేస్తామంటారు. సరే, మా జనాభా దామాష ప్రకారం మాకు వాటా కల్పించండి. అలాగే అసెంబ్లీ సీట్లలో వాటా కల్పించండి మా జనాభా దామాషా ప్రకారం. అలాగే పార్లమెంటు సీట్లలో, అలాగే ముఖ్యమంత్రి సీట్లో కూడా మాకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించిన తర్వాత రిజర్వేషన్ హటావో అని మళ్ళీ అప్పుడు పిలుపునివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. అంతేగాని ఇప్పుడు మా రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితిలో మేము రిజర్వేషన్ పెంచండి అనే మూమెంట్లో మీరు చేస్తే మాత్రం మిమ్మల్ని పిచికారీ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా దేశ ప్రజలు మీకు వ్యతిరేకంగా పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే. జై హింద్, జై భారత్. దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, పేద వర్గాలకు, మహిళలకు రిజర్వేషన్ కలుగుతూ ఉంది. కాబట్టి రాజ్యాంగంలో కాదనకుండా కొంతమంది ఆకతాయి వాళ్ళు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో దాంట్లో పేజీలు వేసి, కాబట్టి అదంతా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ దేశంలో అందరికీ దేశము కాబట్టి సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మనకు రిజర్వేషన్ వస్తున్నాయి కాబట్టి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా చేసే వాళ్ళంతా వాళ్ళతో ఏం కాదని ఈ సందర్భంగా బలహీన వర్గాలందరూ కూడా గమనించాలా. మనకు రాజ్యాంగ భద్రత ఉంది, ఎవరు ఏం చేయలేదు. కాబట్టి ఇంకా రాజ్యాంగం మనకెంతో మేమెంతో మాకంతా అనే పదం కూడా మన రాజ్యాంగం వల్ల ఉంది. కాబట్టి మాకు మా శాతం ప్రకారం రిజర్వేషన్ పెంచాలి కానీ తీసేదానికి రాజ్యాంగము అనుకూలించదు. ఈ ప్రజాస్వామ్యం ఇది. భారతదేశంలో ఎవరు కూడా దీనికి హఠావ్ అనే దానికి ఎవరు మద్దతు లేరు. మనం 80% పైన జనం ఉన్నాం కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి ఉన్నాము మనము. కాబట్టి మనము ఓట్ల ద్వారానే ప్రభుత్వాన్ని మార్చాలి కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎవరు ఏ ప్రభుత్వాన్ని అనిశ్చిత చేయలేదని సందర్భంగా తెలియజేస్తారు. అందరూ కలిసి ఏ విధమైనటువంటి మనం పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం మనకు ఎప్పుడు ఎటువంటి విషయం ఏ విధంగా తీసేస్తామో హఠావో అనడానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగం ఒప్పుకోదు. ఈ విధమైనటువంటి రాజ్యాంగంలో మాట్లాడడము ఇది శ్రేయస్కరం కాదు. ఓటు హక్కు కలిగిన ప్రతి భారతీయుడు, ప్రతి ఒక్కరు ఈ సంఘాలను ఉద్ధరించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి ఈ దళిత సంఘాలను పైకి తీసుకొని రావాలి. హఠాలో అనడానికి ఎవరికి ఈ విధమైనటువంటి హక్కు లేదు. ఇది